ఈరోజు భానుగాడు హ్యాండ్ స్టాండ్ ట్రై చేస్తా అని చెప్పి ప్యారలైట్స్ తీసుకుని హ్యాండ్ స్టాండ్ ట్రై చేశాడు. కానీ హ్యాండ్ స్టాండ్ హోల్డ్ చేయకుండానే పడిపోయాడు. అప్పుడే షోల్డర్ స్ట్రెంత్ లేకుండా హ్యాండ్ స్టాండ్ హోల్డ్ చేయడం కష్టమని అర్థమైంది. షోల్డర్ స్ట్రెంత్ కోసం పైక్ పొజిషన్ హోల్డ్ చేసాము. నెక్స్ట్ పైక్ పుషప్స్ కూడా చేసాము. షోల్డర్స్ మీద వెయిట్ సరిగ్గా పడకపోయేసరికి ఇది కరెక్ట్ ఫామ్ కాదని అర్థమైంది. ఎల్బోస్ని బెండ్ చేయకుండా చేస్తేనే షోల్డర్స్ మీద వెయిట్ పడి షోల్డర్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుద్దని మళ్ళీ పర్ఫెక్ట్ ఫామ్తో పైక్ పుషప్స్ చేసాము. నెక్స్ట్ షోల్డర్స్తో పాటు కోర్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎల్సెట్ అయితే హోల్డ్ చేసాము. తర్వాత క్యాలిస్థెనిక్స్లో ప్లాంచ్ హోల్డ్ చేయడానికి యూస్ఫుల్ అయ్యే పక్క హోల్ కూడా ప్రాక్టీస్ చేసాము. నెక్స్ట్ ప్లాంచ్ నేర్చుకోవడానికి స్కాపులా ప్రొట్రాక్షన్తో ప్లాంచ్ లైన్ కూడా హోల్డ్ చేసాము. ఇక లాస్ట్లో నేను ఎల్సిట్ టు హ్యాండ్ స్టాండ్ ట్రై చేశాను. సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయాను. తర్వాత ప్యారలైట్స్ లేకుండా నార్మల్ హ్యాండ్ స్టాండ్ ట్రై చేశాను. లాస్ట్ టైం కంటే బాగానే హోల్డ్ చేయగలిగాను. మీరు కూడా మా క్యాలిస్థెనిక్స్ జర్నీ చూడాలనుకుంటే పేజ్ని ఫాలో చేయండి.